అస్సలాముఅలైకుం వెల్కమ్ టు సబీరా కిచెన్ రూమ్ బ్లాగ్స్ అండి. నమస్తే అందరికీ. ఇవాళ వచ్చేసి నెత్తళ్ళ ఇగురు చేస్తున్నాను. పచ్చి నెత్తళ్ళ ఇగురు, 2 టమాటో, 2 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి నేను చూపించిన విధంగా ఇలా కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలండి. 1 హాఫ్ ఆనియన్ వచ్చేసి చిన్న ముక్కలుగా తరుక్కొని 2.5 స్పూన్ ఆయిల్లో నేను వేయించుకున్నాను. ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి, 2 స్పూన్స్. అంతా కలిపి చక్కగా వేయించిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న జార్లో పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఆనియన్ టమాటా పేస్ట్ చక్కగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి చిన్న ముక్కలుగా ఎందుకు వేస్తారంటే, నేను గ్రేవీ పేస్ట్లా ఉంటే నాకు నచ్చదు. కొంచెం ఇలా కూడా వేస్తాను, కొంచెం తరిగి కూడా వేస్తాను. అప్పుడు కన్సిస్టెన్సీ బాగుంటుంది, గ్రేవీది తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇది వేయించిన తర్వాత 1.5 స్పూన్ కారం వేసానండి, పసుపు వేసాను, కొంచెం ఉప్పు రుచికి తగినంత వేసుకోవచ్చు. చక్కగా వేయించుకోవాలండి. ఇవన్నీ కలిపి ఒకసారి వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. గట్టిగా 1 నిమిషం వేయిస్తే చాలండి, ఎందుకంటే కారం వేయగానే అడుగంటుకుంటుంది కాబట్టి. 1 నిమిషం వేయించిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ 1.5 గ్లాస్ యాడ్ చేసుకున్నాను నేనైతే. 1 గ్లాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నెత్తళ్ళకి తక్కువ వాటరే పడుతుంది. 2 పచ్చిమిర్చి తీసుకొని నేను స్లిట్ చేసి చీల్చి వేసుకున్నానండి. తర్వాత పచ్చి నెత్తళ్ళు యాడ్ చేసేసుకున్నాను. చక్కగా కలిపేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే కలపాలి, తర్వాత కలపకూడదు, స్పూన్ తోటి విరిగిపోతాయి కాబట్టి. చక్కగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకొని మూత వేసుకోవడమేనండి. 2 పచ్చిమిర్చి వేసాను, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా దగ్గరికి వచ్చేస్తుందండి. తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మీకు మంచి అరోమా వస్తుంది ఉడుకుతున్నప్పుడు. 2 మినిట్స్ అంటే అయిపోతుంది. 5 to 7 మినిట్స్లో అయిపోద్ది కర్రీ. ఇది చాలా ఫాస్ట్, ఫిష్ అనేది ఫాస్ట్గా కుక్ అవుద్ది కదా. చక్కగా మూత పెట్టి చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను కదా, ఇంకా 2 మినిట్స్ సిమ్లో పెట్టేశానండి. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకో 2 పచ్చిమిర్చి కూడా నేను 1 పచ్చిమిర్చి మళ్ళీ చీల్చి కూడా వేసుకున్నాను. నాకు పచ్చిమిర్చి అంటే ఇష్టం అండి, ఫిష్ కర్రీలో మిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ పెట్టుకుంటున్నానండి, నాకు బాబుకి కలిపి వేసేసుకుంటున్నాను. బాబుకు పెడుతూ నేను తినేసానండి. అంటే త్వరగా తినరు యాక్చువల్గా, ఉపవాసాలు కాబట్టి కొంచెం త్వరగా ఆకలేస్తుంది. ఇవాళ అయితే నేను ఇఫ్తియారీలో పెద్దగా ఏం చేయలేదు, హోటల్ నుంచి టిఫిన్స్ అవి తెప్పించుకున్నాము. అంత హెవీగా అయితే తినలేదు కాబట్టి డిన్నర్ కొంచెం ఎర్లీగా చేస్తున్నాం అంతే. చాలా బాగా కుదిరిందండి, చాలా చక్కగా వచ్చింది కర్రీ అయితే. ఎంత టేస్టీగా ఉండిందంటే అంత టేస్టీగా ఉండింది. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఈ రంజాన్ మంత్ మొత్తం కుకింగ్ వీడియోస్ ఫ్రీక్వెంట్గా పెడుతూనే ఉంటాను, కన్సిస్టెన్సీగా పెడతాను ఖచ్చితంగా. ఏదైనా ఒకటి ఇఫ్తియారీ రెసిపీ అయినా పెడతాను, లేదా ఆ రోజు డిన్నర్ ఏమనేది పెడతాను, ఏదో ఒకటి నేను పెడుతూనే ఉంటాను. మీరు ఖచ్చితంగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, వేడి వేడి రైస్లో వేడి వేడి కర్రీ చాలా చాలా యమ్మీగా ఉంటుంది. నేను ఈ వీడియో తీసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్, నాకు టైం కుదరక ఉపవాసాలతో. చాలా టేస్టీగా ఉండింది ఆ రోజు కర్రీ అయితే. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.